హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్ అప్డేట్, మరో 48 గంటల్లో మూడవ ప్రపంచ యుద్ధం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆ సమయంలో అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇక జనజీవనంపై ఆ యుద్ధాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దాని నుండి కోలుకోవటానికి శతాబ్దాల కాలం పట్టింది. కాగా ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఈ సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అన్ని దేశాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. సాధారణ యుద్ధాల్లో అణుబాంబులు ఉపయోగించకూడదని ప్రపంచ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం ఆ ఒప్పందాన్ని అతిక్రమించే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలను చవిచూసిన దేశాలు ముచ్చటగా మూడవసారి సైతం ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతున్నాయా అంటే అవును అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష నిపుణులు కుశాల్ కుమార్. మరో 48 గంటల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరగనుంది. ఇక భూగోళంలో అత్యంత బలమైన గ్రహాల మధ్య సంఘర్షణ జరగనుంది. దీని కారణంగా 18వ తేదీన మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. కాగా ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసాన్ని సృష్టించబోతుంది. ప్రస్తుతం పచ్చగడ్డి వేసిన బగ్గుమంటున్న చైనా, తైవాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్, రష్యా, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది అని ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధాన్ని సంకేతాలని తెలుపుతున్నారు. అలానే రాబోయే 48 గంటలు ఎంతో క్లిష్టమైనవి. ఎందుకంటే నింగి నుంచి ఉపగ్రహాలు నేలకి దూసుకొస్తాయి. దీని కారణంగా అడవులు బగ్గున మండి బూడిదగా మారుతాయి. అలానే ప్రపంచ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడతాయి. ప్రపంచాన్ని ఈ యుద్ధం సర్వనాశనం చేస్తుంది అని కుశాల్ కుమార్ వెల్లడించారు. కాగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి గత నెలలోనే ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయన మే నెలలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సైతం మాట్లాడారు. అలానే భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఉగ్రవాదులు జరుగుతాయని, కనుక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అసలు ఎవరి కుశాల్ కుమార్? ఆయన అంచనాలు నిజమవుతాయా? కుశాల్ కుమార్ హర్యానాకు చెందిన వ్యక్తి. ఆయన హర్యానాలోనే పంచకుల సెక్టర్ 20లో నివసిస్తున్నారు. కాగా ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకొని న్యూ నోస్ట్రాడమస్గా పేరుగాంచారు. ఆయన మ్యాప్ ఆఫ్ అవర్ కర్మ అని నమ్మి వేద జ్యోతిష్య శాస్త్ర చార్టును అనుసరించి ముఖ్యమైన ప్రపంచ సంఘటనలను అంచనా వేస్తుంటారు. గతంలో ఈ చార్టును ఉపయోగించి ఇజ్రాయెల్, హమాసు, చైనా, తైవాన్, రష్యా, నోటో మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అంచనా వేశారు. కాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. మరి 48 గంటల్లో ప్రపంచ యుద్ధం మొదలు కానుందా? ఆయన అంచనా నిజమవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే మరో 48 గంటలు వేచి చూడాల్సిందే. ఇక ఈ నోస్ట్రాడమస్ అంటే ఎవరు? ఇక నోస్ట్రాడమస్ అనే వ్యక్తి ఓ జ్యోతిష్యుడు. కాగా ఆయన 1503 డిసెంబర్లో ఫ్రెంచ్లో జన్మించారు. ఇక ఆయన రాసిన లెస్ ప్రాపర్టీస్ పుస్తకంతో ప్రసిద్ధికెక్కారు. ఈ పుస్తకంలో 942 పద్యాలు ఉంటాయి. వాటిని ప్రవచనాలుగా ఆయన ముందుగానే అంచనా వేసి కొన్ని సంఘటనలు నిజమయ్యాయని ఆయన ఫాలోవర్స్ నమ్ముతారు. ఇక ఫ్రెంచ్ విప్లవం, గ్రేటర్ ఫైర్ ఆఫ్ లండన్, నెపోలియన్, ఆడాల్ఫ్ హిట్లర్ల ఎదుగుదల, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, హిరోషిమా, నాగాసాకి అణు విధ్వంసం మొదలైనవి ఆయన ముందుగానే అంచనా వేశారని, ఆయన చెప్పినట్టే అవన్నీ జరిగాయని సమాచారం.